శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్క షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము తప్ప మిగతా గ్రహాలు ఏవీ కూడా అనుకూలంగా లేదు. ఇక్కడ రాశి ఫలితాలు చెప్పడం కన్నా పరిహారాలు చెప్పడము, జాగ్రత్తలు చెప్పడము, సంయమనంతో ఉండండి అని చెప్పడము చాలా చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం అనేది తగ్గిపోతోంది. అలాగే ఎవరి దోవన వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉందాము అనేటటువంటి ఆలోచనల్లో ఉన్నారేమో మీరు గమనించుకోవాలి. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. అవసరమైతే వారిని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలని గాని ఇతర కుటుంబ సభ్యుల్ని గాని కాస్త మీ మాట వినేటట్టుగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నది, గురు బలము లేదు. ఈ కారణాల వల్ల ఇటు కుటుంబ జీవితం గాని, ఏదైనా మీకు రావలసిన ధనము చేతికి వచ్చే విషయంలో గాని
చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా వ్యతిరేకతలు కనబడుతున్నాయి. అలాగే ఏమైనా కోర్టు కేసులున్నా, పెద్ద మనుషుల పంచాయతీలున్నా వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. సంతానం విషయంలో కూడా ఇంకా పూర్తిగా సంతృప్తి కనబడబోవడం లేదు. అలాగే ఏదైనా అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు బయటికి రావడానికి ఔషధ సేవ అవసరం అని చెప్పి తెలియజేయబడుతూ ఉంది. ఔషధ సేవ చెయ్యండి. అతి కొద్ది రోజుల్లో తిరిగి స్వస్థత చేకూరే విధంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, రాజకీయ నాయకుల విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో గాని చాలా చాలా అప్రమత్తత అవసరం. ఇదంతా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, జీవిత భాగస్వాములు ఎవ్వరి అంశంలోనైనా పూర్తి సంయమనం పాటించి ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. శివారాధన చేయండి, దుర్గా ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి. సంయమనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.